హైదరాబాద్ ఒక సిటీ కాదు, హార్ట్ బీట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ హార్ట్ బీట్ ఈరోజు ఆగిపోబోతుందా? లెట్ us డిస్కస్ విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ రియాలిటీ. హైదరాబాద్ ఒక పెద్ద సిటీలో లక్షలాది వాహనాలు రోజుకు తిరుగుతుంటాయి. సడన్గా సగం పెట్రోల్ బంక్స్ అయితే బంద్ అయిపోయాయి. ఇంకా సగం పెట్రోల్ బంక్స్లో కిలోమీటర్ల మేర లైన్స్. ఒక్కొక్కరు 3 hours 4 hours వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ కోసం. అసలు నిజమేంటి? ఏం జరుగుతుంది? లెట్ us డిస్కస్ విత్ ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అండ్ రియాలిటీ. అయితే ఇప్పుడున్న పరిస్థితికి కారణం 2 reasons అయితే ఉండొచ్చు. ఫస్ట్ వన్, సప్లై చైన్ డిస్ట్రప్షన్ అండ్ ప్యానిక్ అండ్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం. సెకండ్ రీజన్ అయితే ఫ్యూయల్ షార్టేజ్ అయి ఉండొచ్చు, ఇంపోర్ట్స్ తక్కువ అవ్వడం వల్ల. బట్ ఏదేమైనా లెట్స్ డిస్కస్ బోత్ ద థింగ్స్. ఫస్ట్ రీజన్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అండ్ పెట్రోలియం డీలర్ అసోసియేషన్ వాళ్ళైతే పెట్రోల్కి ఎటువంటి షార్టేజ్ లేదు, జస్ట్ ఇవన్నీ రూమర్స్ అండ్ పీపుల్ ప్యానిక్గా బై చేస్తున్నారు అంటున్నారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ ది సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. పెట్రోల్ బంక్స్ అయితే ఆఫ్ ద పెట్రోల్ బంక్స్ అయితే ఆల్రెడీ బంద్ అయి ఉన్నాయి. ఎందుకు? దీనికి రీజన్ అంటే ఒక్కరు నార్మల్గా ఒక వ్యక్తి 1 లీటర్ పెట్రోల్ ఓపించుకొని 2 days నడిపేవాళ్ళు ఇప్పుడు ఒకటేసారి 10 liters బై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే మార్నింగ్ 6 o'clock వెళ్ళి రోజు నార్మల్గా 1 liter కొట్టించుకొని 2 days తిరిగేటైనా ఈరోజు పోయి 10 liters కొట్టించుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు 10 times మోర్ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ సప్లై చైన్ డిస్ట్రప్షన్ గ్యారంటీగా అవుతుంది. 5000 liters ఒక కంటైనర్ వస్తుందంటే జనరల్గా అది 1 dayకి వచ్చే ఫ్యూయల్ 5-10 minutesలో అయిపోతుంది. దెన్ ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్ అనేది కొంచెం కారణమవుతుంది. అండ్ దీనికన్నా ముందు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆయిల్ కంపెనీస్ ఏం చేసినాయంటే క్రెడిట్ ఇవ్వడం బంద్ చేసినాయి రీసెంట్గా. ఈ డీలర్షిప్ వాళ్ళు క్రెడిట్ బంద్ చేయడం వల్ల కొన్ని ఏవైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో వాళ్ళు ఉన్న క్రెడిట్ ఆల్రెడీ పే చేసి అడ్వాన్సెస్ పే చేయాల్సి వస్తుంది. ఒకటేసారి ఎంత హ్యూజ్ అమౌంట్ కట్టాలంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్కి అయితే ఫ్యూయల్ అందుతలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు నార్మల్గా ఎంతైతే ఫ్యూయల్ బై చేస్తారో అదే ఫ్యూయల్ బై చేయండి ఎవ్రీడే. ఆఫ్టర్ 4 days లెట్స్ సీ. గవర్నమెంట్ అయితే ఉంది, మేము 2 daysలో ఎట్లయినా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్యూయల్ అందిస్తాం అన్ని పెట్రోల్ బంక్స్కి అనేసి అంటున్నారు కదా. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ అయితే పెట్టారు పెట్రోల్ కంపెనీస్ వాళ్ళతోని. సో ప్రాబ్లమ్ని యాజ్ సూన్ యాజ్ రిజాల్వ్ చేస్తారు. బట్ మనం ఇట్లా ప్యానిక్ బయింగ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ సెకండ్ రీజన్ అయితే ఫ్యూయల్ షార్టేజ్. ఒకవేళ ఫ్యూయల్ షార్టేజ్ అయితే నీకు నాకు కాదు అందరికీ ఫ్యూయల్ షార్టేజ్ అవుతుంది. ఫ్యూయల్ ఉండదు, మొత్తం షట్ డౌన్ అవుతుంది. దెన్ ఒకవేళ సరే నువ్వు ఇంకా ఉరికి పోయి ఫ్యూయల్ నింపుకున్నావే అనుకో, ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక 3 days నడుస్తుంది. ఆఫ్టర్ దట్ ఉండదు ఫ్యూయల్. సో ఇట్స్ బెటర్, వీ నీడ్ టు రెడ్యూస్ అవర్ ప్యానిక్ బయింగ్. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఇవాళ రేపు అయితే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బస్సెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెట్రో ఉంది మనకి ఎలక్ట్రిక్తో నడిచేది. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ గో. బట్ మేబీ మీ ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్ ఒక 500 meters అవే ఉండొచ్చు. ఆ 500 meters నడవండి ఒక 4 days 3 days. ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర 5 hours 6 hours నించునే బదులు బట్ మీరు అడగచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా అని. గవర్నమెంట్ అయితే ఆ మాత్రం టేక్ కేర్ చేస్తుంది. ఆల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ అంబులెన్సెస్ అయినా కానీ, ఫైర్ స్టేషన్ థింగ్స్ అయినా కానీ, ఇవన్నిటికైతే మినిమం ఫ్యూయల్ అయితే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, రిజర్వ్లో ఉంటుంది, వాళ్ళు అవితో నడిపిస్తూనే ఉంటారు. ఇలా అసలు ఆలోచించకండి. జస్ట్ థింక్ అబౌట్ ఎట్ ప్రెజెంట్ థింగ్ వాట్ వీ కెన్ డూ. వీ నీడ్ టు రెడ్యూస్ అవర్ బయింగ్. నార్మల్గా మనం ఎంతైతే పెట్రోల్ వేసుకుంటామో బండ్లో అంతనే వేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే. అంతకన్నా మనం ఎక్కువ చేయడం వల్ల అది సిచ్యువేషన్ అనేది ఇంకా వర్స్ట్ అవుతుంది కానీ బెటర్ అయితే కాదు.